భద్రాచలం పట్టణం రాజుపేటలో కాలనీలోని యజ్ఞజ స్కూల్ ముందు రోడ్డు మీద మురుగునీరు నిలుచుకుంటూ ఉన్నాయి. ఇది రోడ్డో డ్రైనేజో అర్థం కానటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ విషయం మీద ఇప్పటికే పలుమార్లు గ్రామ పంచాయతీ అధికారులకి విన్నవించుకున్నాము. మనకు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు, గుమస్తాగా ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు వచ్చి చూశారు. ఈవో గారితో కూడా మాట్లాడారు. నేను కూడా స్వయంగా ఈవో గారితో మాట్లాడాను. సార్ చాలా ఇబ్బంది ఉంది, కింద పడిపోతూ ఉన్నారు, దెబ్బలు తగులుతూ ఉన్నాయి, ప్రాణాలు పోతున్నాయని చెప్పేసి చెప్పాం. ఇప్పటికే పలువురు ఈ డ్రైనేజీ గుండా పోతూ జారి కింద పడి తలకాయలు పగిలి వాళ్ళ హాస్పిటల్లో ట్రీట్మెంట్లు తీసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. అయినా కూడా ఇంత మటుకి ఈ సమస్య పరిష్కారం చేయలేదు. ఎందుకు పరిష్కారం చేయట్లేదు అని చెప్పేసి మేము గ్రామ పంచాయతీ అధికారులను అడుగుతూ ఉన్నాం. ఇది సరైనది కాదు. దరిదాపు సంవత్సర కాలం అవుతా ఉంది రాజపేటలో డ్రైనేజీలు తీసి. ఇవాళ ఏ కాలనీలో ఏ వీధికి పోయినా సరే డ్రైనేజీ తీసిన పరిస్థితి లేదు. ఎక్కడ చెత్త అక్కడే ఉంది. ఇవాళ దీన్ని తీయమని ఎప్పటి నుంచో చెప్తున్నాం, పడిపోతున్నారని. డ్రైనేజీలు తీయడానికి, కొత్త డ్రైనేజీలు నిర్మించడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి భూస్వాముల దగ్గర ఇవాళ మీరు రోడ్లు వేస్తారా? డ్రైన్లు నిర్మిస్తారా? కాలనీలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే మీకు రోడ్లు వేయడం చేత కాదా? ఎందుకు గ్రామ పంచాయతీ అధికారులు ఇంత నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉన్నారు? బోదిపోయిన బుచ్చి గారి కాలనీలోని ఇట్లా మనం పని మీద కాలనీ నుంచి వెళ్తుంటేని ఈ రోడ్డు మీద నీరు వల్ల ఆ రోజు బండి స్లిప్ అయి పడిపోవటం చాలా దారుణంగా ఉంది. కానీ ఇట్లా డ్రైనేజీ రోడ్డు మీద వదిలేయటం అనేది చాలా దారుణం. పంచాయతీ వాళ్ళు కూడా దీన్ని పట్టించుకోకపోవటం అనేది, మేము వాళ్ళని పిలిచి అడిగినా కూడా వాళ్ళు కనీసం మాట మాకు సమాధానం చెప్పలేదు. దీనివల్ల చాలామంది జనాభా కూడా ఇబ్బంది పడుతున్నారు, నడిచి వెళ్ళటానికి కానీ బళ్ళ మీద వెళ్ళటానికి కానీ. పిల్లలు కూడా మొన్న ఒక అమ్మాయి సైకిల్ తొక్కెళ్తూ పాపం స్కూల్కి వెళ్తూ పడిపోవటం మేము చాలా బాధ అనిపించింది. కానీ ఇట్లాంటి డ్రైనేజీల వల్ల ఖచ్చితంగా పంచాయతీ వాళ్ళు దాన్ని పరిష్కారం చేయాలి. చేయటం వల్ల కూడా వాళ్ళకి ఆ పిల్లలు కానీ బయట బళ్ళ మీద వెళ్ళే వాళ్ళకి కానీ చాలామంది మంచి ఉపయోగపడే కార్యక్రమం చేయడానికి ఎందుకు వాళ్ళు వెనకాడుతున్నారో. కానీ ఇది మాత్రం ఈ డ్రైనేజీ వల్ల ఎంతమందో మనం చూస్తున్నాం, కానీ 2-3 పడిపోవడం కూడా జరిగింది. అలాగే మేము కూడా పడిపోవడం జరిగింది బండి మించి. ఇది మాత్రం తప్పనిసరిగా దీన్ని క్లీన్ చేయాలని చెప్పనేసి, వెంటనే చేయాలని చెప్పనేసి పంచాయతీ వాళ్ళకి విన్నవించుకుంటున్నాం.